గోతులు తీద్దాం రండి. గవర్నమెంట్ వాళ్ళు తారు రోడ్లు వేస్తారు, అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేస్తారు. తారు రోడ్డు అంటే వేసిన వెంటనే ఫిక్స్ అవుతుంది, నెక్స్ట్ 10 నిమిషాలు 20 నిమిషాలు వాడుకోవచ్చు. మనం సిమెంట్ రోడ్ అటు కాదు, దాదాపు 20 రోజులు క్యూరింగ్ జరగాలి, ఇంకా రోడ్ బ్లాకే. కానీ ఎక్కువ కాలం వస్తుంది. సరిగా వేస్తే 10-20 ఏళ్ళు వస్తుంది. సరిగా వేయకపోతే ఏడాదికి గోతులు పడతాయి సిమెంట్ రోడ్ కూడా. అంటే సరిగా వేస్తాడు లేదు, కాంట్రాక్టర్ యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ గోతులు తీద్దామనే సబ్జెక్ట్ ఏంటంటే, మరి గ్రామాల్లో వీధుల్లో సైడ్న కొన్ని చోట్ల కరెంటు లైన్లు పోతాయి, వాటర్ లైన్లు పోతాయి, ఈ టెలిఫోన్ తీగలు ఇట్లాంటి తీగలు పోతూ ఉంటాయి, రకరకాలు పోతూ ఉంటాయి కదా. రోడ్డు వేసే కార్మికులు వచ్చిన్నారు అక్కడ, తీగలు వేసే కార్మికులు, నీళ్ళ పైపులు వేసే కార్మికులు, డ్రైనేజీలు వేసే కార్మికులు అందరూ వచ్చారు. అన్ని గోతులు ఒకేసారి తీసేసి ఫైనల్గా ఒకేసారి రోడ్డు వేయచ్చు కదా, వేయనే వేయరట్లా. ఏమయ్యా కానివ్వండి అంటే, కానిచ్చేది కాదు సార్, ముందు రోడ్డు వేయాలా, రోడ్డు వేసినాక నేను తవ్వాలి, మళ్ళా తవ్వినాక మళ్ళీ రోడ్డు వేయాలా అని పైపులోడు చెప్తాడు. సర్లే పైపులోడితో పాటు తీగలు, టెలిఫోన్ తీగలోడు నువ్వు కూడా వేసేసుకోవచ్చు కదా. టే కూడా సార్ మేము ఫస్ట్ రోడ్డు వేయాలా, వాళ్ళు టెలిఫోన్లు తవ్వాలా, దాని తర్వాత మళ్ళీ రోడ్డు వేయాలా, ఆ తర్వాత మళ్ళీ మేము తవ్వాలా, ఆ తర్వాత నీళ్ళ పైపులు వేయాలా, ఇక డ్రైన్ పైపులు ఉండదు కదా, ఆడు వేయడము తవ్వడం, వేయడము తవ్వడం, మూడోసారి వేయడం అయినాక మళ్ళీ తవ్వాలా. ఏం ప్లానింగ్ రా నాయన. ఇన్నిసార్లు తవ్వితే ఎవడికి లాభం అంటే, ఇన్నిసార్లు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఈ పనులు చేయించి కాంట్రాక్టులు ఉంటాయి. ఎవడు కాంట్రాక్ట్ ఆడితే ఎవడు డబ్బులు ఆడియే, ఎవడు కాడే తవ్వి వేస్తేనే వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి. మొత్తం ఒకటే కాంట్రాక్ట్ కింద మార్చి అందరిని ఒకేసారి అసెంబ్లీ చేసి వేసేయచ్చు కదా. ఇళ్ల స్థలాలు అలాట్ చేసేటప్పుడే మొత్తం పైప్ లైన్లు ఒకేసారి వేసి పడేసి అన్నీ వేస్తేనే ఆ ఇంటిని అమ్ముకొని ఇస్తామని రూల్ పెట్టవచ్చు కదా. ఏం సమస్య లేదు, పెట్టరు అట్లా. ఎవడు కాంట్రాక్ట్ ఆడితే ఎవరు లాభాలు ఆడియే